ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మేఘనా, I love you. ఏరా, తన నువ్వు ఇంకా మర్చిపోలేదా? ఎంతకాలం తన గురించే ఇలా పిచ్చాట్లా వెయిట్ చేస్తావు చెప్పు. ఏమమ్మా, గుడిగంట అనుకున్నావా బడిగంట అనుకున్నావా? అలా బాధేస్తే ఎలా? సారీ ఏ నాయనా, దేవి దర్శనం అయిందా? బాలాజీ పద. ఒక నిమిషం టైం లేదు, వెళ్ళిపోవాలి త్వరగా. సరే పద. హే ఆకాష్, హాయ్. నువ్వేంటి ఎప్పుడు లేని గుడికి వచ్చావు? అంటే గుడి ఇంత బాగుంటుందని అనుకోలేదు. ఒక్క నిమిషమే. ఎటెళ్ళు ఉంటుందబ్బా? అరే ఏమైంది? హాయ్ రా మామ, హ్యాపీ బర్త్డే. నేను ముందే అనుకున్నా అబ్బాయి గారు వచ్చారంటే ఏదో విశేషం ఉంటుందని. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆకాష్. ఏడేంటి మొహం మట్టగడిసలా పెట్టాడే? హలో, థ్యాంక్ యూ. ఏమైనా మర్చిపోయావా ఏంటి? ప్రసాదా మర్చిపోయాడేమో, నీ దగ్గర ఉంటే పెట్టచ్చుగా. అయ్యో సారీ, మర్చిపోయాను. ఆకాష్, మరి నాకు ఇదిగో తిను.
ఇంకా మారలా. ఆడికేం అట్టిపండు నాకేం పువ్వా? ఆ కొబ్బరి చూపించగా సరే తినపడతాను. తినైతే. తీసుకో. అజ్జి బాబాయ్ ఏడంటే ప్రశాంత్ తినడానికి తెగ సిగ్గుపడుతుండు. ఎరా ఇంటికి వెళ్ళక తేరిక సిగ్గుపడదు కానీ ముందు ప్రశాంత్ తినలేదంటే కాకులు తినేసేలా ఉన్నాయి. అవునవును, త్వరగా తిను, లేకపోతే ఈ కాకి తినేసేలా ఉంది. హే థ్యాంక్స్ యా. ఒరే మామ, తలుక్కున మెరిసిన ఒక అమ్మాయి నా మనసు పట్టుకెళ్ళిపోయిందిరా. అబ్బో అమ్మాయా ఉత్త మెరపేనా ఉరిమిందా? అది సంగతి. అబ్బాయి గారి పరధ్యానానికి అదా కారణం. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందో ఏంటో. రేపు కూడా వచ్చి చూడు, దొరుకుతుందేమో నీ మనసు. అంతే అంటావా? ఒరే మామ నువ్వేం ఫీల్ కాదు, నువ్వు ఇచ్చిన పర్సు కాదు మనసు. దాంతో అమ్మాయికి పెద్ద పనేం ఉండదు, తిరిగిచ్చేస్తుందిలే పదా. ఒరే మామ, తను వస్తుందంట. తప్పకుండా వస్తుంది మామ. షూర్ కదా? తను నన్ను చెల్లెంటారా ఎప్పుడు వస్తుందో చెప్పడానికి. ఓరే మామ నువ్వేం ఫీల్ కాదు, నీ లవ్ సక్సెస్ కావాలని గిరిగడ రాత్రంతా గౌరవతం చేశాడు. నీ లవ్ సక్సెస్ అవుతుంది అంతే. బాబు చిట్టి, మామా నా కోసం నువ్వు వ్రతం చేసావా? అవును మామా. ఫ్రెండ్ అంటే నువ్వేరా? ఒరే మావ, అమ్మాయిరా. అమ్మాయి ఏంట్రా? అదేరా, నిన్న గుడిలో చూశాను కదా, ఆ అమ్మాయి. ఓ ఓ, ఓ. సరే వెళ్తానే ఇంకా. బాయ్, ఫ్రెండ్ని కలవాలి. bye. బాయ్. హే హే హే. ఏయ్, ఏంటి? ఆ? ఏంటి తనని పిలుస్తున్నావు? తను నీకు ముందే తెలుసా? తెలుసు, మేఘనా. మా కాలేజ్ బట్ వేరే బ్రాంచ్ అనుకో. ఏంటి తన పేరు మేఘనానా? మ్మ్. నేను నిన్న చెప్పింది తన గురించే. ఆహా ఆకాష్ మేఘన. ఒకరు ఆకాశం అయితే ఇంకొకరు మేఘం. కానీ గుర్తుపెట్టుకోరు, ఈ మేఘాలు ఎప్పుడు మాయమైతే చెప్పలేం. నువ్వు మొయ్యరా. తన ఫోన్ నెంబర్ అయినా. చూడు, నాకు ఇలాంటివి నచ్చవు. యాక్చువల్గా తన్ని చూడగానే బాగా నచ్చేసింది, అందుకని. చూడాక తెలిసిన వాడివని చెప్తున్నా. తన మనుషులతో కంటే సెల్ ఫోన్తోనే ఎక్కువ కాలం గడిపేస్తుంది. ఇంకే చల్ల కొట్టేస్తే సరే, అప్పుడన్నా మనుషులతో మాట్లాడుతుందేమో. ఎరా మామ బాగా చెప్పానా? పోనీ అట్లీస్ట్ తన ఫోన్ నెంబర్ అయినా. అరే కన్నా పని పెట్టుకుని కరెంట్ కప్పర్ నెంబర్ అడిగినట్టుందిరా మామ. తనకు తెలిసిన చెప్పదురా బాబు. హే కూల్ కూల్ యార్. నేను ముందే చెప్పాను, తను వేరే బ్రాంచ్. నిజంగానే తన నెంబర్ నా దగ్గర లేదు. అయినా నాకు ఇలాంటివి నచ్చవు. బాయ్. ఫోన్ నెంబర్ అయినా అడిగి చెప్పొచ్చు కదా. ఏమ్మా బాగున్నారా? రండి రండి కూర్చోండి. మావాడు ఏం చేస్తున్నాడు? ఉండండి పిలుస్తాను. ఏమండి, కోటేశ్వరరావు గారు వచ్చారు. హాయ్ కోటి, ఎన్నాళ్లకు దా కూర్చో. ఏంటి సంగతులు? అంతా క్షేమమే కదా? బ్యాంకు పని నుండి వచ్చాను, అట్లాగే నేను చూసిపోదామని వచ్చాను. పిల్లలు బాగున్నారా? ఏం చేస్తున్నారు? మనవాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాడు. వెరీ గుడ్. బాగున్నారా అంకుల్? తీసుకో. బాగున్నానమ్మా. అమ్మాయికి సంబంధాలు ఏమన్నా చూస్తున్నావురా? చూస్తున్నాము, కానీ దూరం పంపించడం ఇష్టంలే. నీకు అభ్యంతరం లేకపోతే మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇస్తావురా? సరే, మన అభిప్రాయాలు బాగానే ఉన్నాయి, కానీ మన స్నేహం బంధుత్వంలోకి మారుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే మంచి రోజు చూసి నేనే నీకు కబురు చేస్తాను. సరే వెళ్ళొస్తాను. ఎంత వెతికినా మేఘనా డీటెయిల్స్ దొరకట్లేదురా. ఒరే మామ నీ బెచ్చ కాకపోతే కానీ తన సెలబ్రిటీ ఏంట్రా? నువ్వు గూగుల్ చేయగానే దొరికిపోవడానికి. మూసుకొని నువ్వు కూడా సెర్చ్ చేయి. అయినా ఈ రోజులలో అమ్మాయిలు స్వీటీ ఫ్రూటీ నాటీ అని తప్ప ఒరిజినల్ నేమ్స్ ఎవరు యూజ్ చేస్తున్నారు చెప్పు? మరి ఇప్పుడు ఎలారా? మామ దీనికి నా దగ్గర అదిరిపోయే ఐడియా ఉందిరా. ఏంట్రా అది? మూవీకి వెళ్దాం రా.
ఈరోజు ఎలా అయినా తన కాంటాక్ట్ పట్టాలరా. ప్లీజ్ రా మామ, మూవీకి వెళ్దాం రా. నాకు ఇంట్రెస్ట్ లేదురా, నువ్వు వెళ్తే వెళ్ళు. ఆయనే ఉంటే ఆర్కెస్ట్రా ఎందుకని, డబ్బులు ఎక్కడివి? కదా చెప్పింది చెయ్యి. లేచిందే లేటు, దానికి తోడు ఆ దిక్కుమాల ఫోజులు. ఏమైందే నీ మూతికి? సరిగ్గా దిగచ్చు కదా. అబ్బా సెల్ఫీయే కదమ్మా. ముందా కోచేస్లాపి ఈ పాలు తాగు. పాలా చీ యాక్. తొందరగా లేచి రెడీ అవ్వు, డాడీ వచ్చే టైం అయింది. లైట్. హాయ్ మ్యాగీ. హాయ్. హాయ్ ఆంటీ, బాగున్నా? హాయ్ అమ్మా, బాగున్నావా? కూర్చో. కాఫీ తాగుతావా అమ్మా? ఏం వద్దా ఆంటీ? సరే మీరు మాట్లాడుతుండండి, నేనేమన్నా తింటానికి తీసుకొస్తాను. ఓకే. ఏంటే ఇంత ఎర్లీగా వచ్చావు? మన ప్రోగ్రామ్ ఆఫ్టర్నూన్ కదా. ఒకసారి టైం ఎంత అయిందో చూడు. అయ్యో 11:30. మేఘన, నీకో విషయం తెలుసానే? సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బోల్డ్ ఆఫర్స్ పెట్టారే. టీ షర్ట్స్, జీన్స్, జ్యువెలరీ, డ్రెస్సింగ్స్ ఎంత బాగున్నాయో తెలుసా నీకు? మేఘనా, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు ఫోన్ పక్కన పెట్టమని? లేదంకుల్, నేనే ఒక టాపిక్ గురించి తను నెట్లో సెర్చ్ చేయమన్నా. తను వెనకేసుకురాకమ్మా, నువ్వు చెప్పావని కాదు. 24 గంటలు ఫోన్ పట్టుకొని కూర్చోవడం తనకు అలవాటైంది. అయినా ఫోన్ కామన్ కదంకుల్ ఈ రోజు. అవునమ్మా, కామనే. కూర్చో. ఈ రోజుల్లో పిల్లలకి ఇది కామనే. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఫోన్ మనిషికి అవసరమే, కానీ అదే జీవితం కాకూడదు. అయినా ఈ రోజుల్లో పిల్లలకి ఇది ఫ్యాషన్ అయిపోయింది. నీకిదే ఆఖరిసారి చెప్తున్నా. నీకు ఆ ఫోనే ప్రపంచం అనుకుంటే ఆ ప్రపంచంలో నువ్వు తప్ప నీతో ఎవరూ ఉండరు. గుర్తుపెట్టుకో. జాగ్రత్త. అందరి ముందు తిట్టకండి, ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా. ఇప్పుడు చెప్పకపోతే తర్వాత చెప్పినా ప్రయోజనం ఉండదు. లైట్ తీసుకో, కూర్చో. అంకుల్ చెప్పింది కూడా కరెక్టే కదా మేఘనా. చాలాసార్లు మన ఫ్రెండ్స్ కూడా ఈ విషయం నీతో చెప్దాం అనుకున్నారు, బట్ నువ్వెక్కడ ఫీల్ అవుతావని చెప్పలేదు వాళ్ళు నీకు. అబ్బా నువ్వు కూడా స్టార్ట్ చేసావా? అయినా మన పేరెంట్స్కి దీని వాల్యూ తెలియక అలాగే క్లాస్ పీకుతుంటారు. నీకో నిజం చెప్పనా? ఇప్పటికిప్పుడు నాకు దేవుడు ప్రత్యక్షమై నీకు లైఫ్లో ఏది ఇంపార్టెంట్, ఏది కావాలి అని అడిగితే నాకు మొబైల్ కావాలనే చెప్తాను. నువ్వు మారవే బాబు. అది సరే కానీ మన మూవీ ప్లాన్ ఏమైందో చెప్పలేదు. అయ్యో మర్చిపోయానే, అక్షయ మూవీ టికెట్స్ బుక్ చేస్తాంది. వాట్సాప్లో తనకోసారి మెసేజ్ నంబర్ లేదు, చెప్పు. 9849993725 3725. ఏరా మామ, నువ్వు ఈ మధ్య బ్లాక్లో టికెట్లు కూడా అమ్ముతున్నావా? నోరు మీరా, అసలు చిరాగ్గా ఉంటే బ్లాక్ టికెట్ అని. అబ్బచ్చా, మరి మెసేజ్ ఏంటో? ఏంటి మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వట్లేదు? ఏంటేనా? ఇదేదో అన్నోన్ నెంబర్లా ఉందిరా, అమ్మాయి అనుకుంటా. ఏంటే అంటుంది. అంతేలేరా, నేను మూవీ అంటే డబ్బులు కూడా ఇవ్వవు కానీ అమ్మాయిన సరికి బ్లాక్లో టికెట్లు అరేంజ్ చేస్తున్నాం. మే 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 నువ్వేంట్రా కాల్లో మేఘ దిగిన వాళ్ళ మేమేమే అంటావా? మేఘనారా? నా మేఘన. ఒరే మావా, నీ ఆకాశంలోకి మేఘాలు వచ్చేసాయి రోయ్. ఇక లేట్ చేయకుండా అమ్మాయిని లైన్లో పెట్టేరా. ఒరే మావా, ఎందుకైనా మంచిది నీ ప్రొఫైల్ పిక్ తీసి వాట్సాప్ చేయి. ఇన్నాళ్ళకి చాలా మంచి ఐడియా ఇచ్చావురా. ఒరే మావా, పార్టీరా. టెంపుల్కి వస్తామని మొక్కున్నాం కదరా. సో ముందు టెంపుల్, తర్వాత పార్టీ. సచ్చింది గొర్రె. హలో, నేనే. రండి, అంతా రెడీగా ఉన్నారు ఇక్కడ. బయలుదేరండి. అమ్మా నేను టెంపుల్కి వెళ్ళేసి వస్తాను. అమ్మా, పెళ్లి వారు వచ్చే టైం ఏందమ్మా, తొందరగా వచ్చేసి. సరే. ఒరే మామ, నీ దరిద్రం సెకండ్లోనే ఎంట్రీ అవుతుందని నేను అనుకోలేదురా. ఏమైందిరా? నీ మేఘనా
ఎవరితోటో గుడికి వచ్చింది. పాలయ్య కైకిలు పక్కపక్కలు చూస్తుంటే నాయన నీ బ్రతుకు గోవిందా గోవిందా. ఎక్కడ్రా? పద చూద్దువు గాని. నాకు ఆ డీటెయిల్స్ కావాలరా. మామా నువ్వు రిలాక్స్ అయిపో, వాడి కంప్లీట్ డీటెయిల్స్ నేను తీసుకొస్తాను. మామా నువ్వు పార్టీ రెడీ చేసుకొని నీకు గిరిగడ అదిరిపోయి న్యూస్ తీసుకొచ్చాడు. అబ్బా నువ్వు నీ పార్టీను ముందు మ్యాటర్ ఏంటో అది చెప్పరా. మామా మ్యాటర్ ఏంట్రా, నీకు కంప్లీట్ సినిమానే చూపిస్తాను. ఏమండి మీతో పర్సనల్గా మాట్లాడాలండి. మీరెవరో నాకు తెలియదండి. పరిచయం లేని వాళ్ళతో నేను మాట్లాడను. నేను కూడా మేఘనా ఫ్రెండేనండి. పేరు బాలాజీ, బీటెక్ చేశాను. రీసెంట్గా టెక్నాలజీ జాబ్ వచ్చింది, పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. నాన్న టెలికాంలో వర్క్ చేస్తున్నారు, అమ్మ హౌస్ వైఫ్, చెల్లి టెక్నో స్కూల్లో చదువుతోంది, ఉండేది హైటెక్ సిటీ. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారండి? మీరే కదండి అడిగారు. సరే డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానండి. గోవిందా 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 గోవిందా. ఒక అమ్మాయితో ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారండి? అయినా నాకు ఇలాంటివి నచ్చవు. ఈరోజే నా పెళ్లి చూపులు. ఆల్రెడీ దేవుడి సమక్షంలో చూపులు అవుతుంటే మళ్ళీ పెళ్లి చూపులు అంటారేంటండి? అంటే మీరు? నేను మీ నాన్నగారి బెస్ట్ ఫ్రెండ్ కోటేశ్వరరావు గారు అబ్బాయినండి. మీరు ఒప్పుకుంటే సగ భాగాన్ని. ప్రవళిక గారు నచ్చానలే చెప్పలేదు. నన్ను మీరు అనక్కర్లేదు, నువ్వు అంటే చాలు. అది మామ జరిగింది. అంటే తను మన పబ్లికన్ చేసుకోవడానికి వచ్చిన పెళ్లి కొడుక? మరి అదే కదరా చెప్పేదే. వావ్, గుడ్ న్యూస్ రా. త్వరలో మన ప్రవళికకి పెళ్లి కాబోతుంది అనమాట. నాది కూడా ఏదో కొలిక్కి వస్తే బాగుంటుందిరా. మన చేతుల్లో ఏముంది మామ, అంతా పైబడదయ్యా. ఎలా చూస్తే అలా. సరే పద, వెళ్ళి మన కాబోయే పెళ్లి కూతుర్ని విష్ చేద్దాం. సిటీలో రోజు రోజుకి పెరుగుతున్న దొంగతనాలు, ప్రముఖ పోలీసుల పేర్లు వాడుకుని మరి ఈ దొంగతనానికి పాల్పడుతున్న గుర్తు తెలియని వ్యక్తులు. సో ఈ అలర్ట్ వింటున్నామని విక్రమ్ చెప్పండి సార్. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటావు? కొంచెం క్రేజీగా థింక్ చేసి చెప్పు. చెప్పేదేముంది సార్, దొరికినోనికి 100 ఫైన్ వేస్తే సరిపోతుంది. క్రేజీగా థింక్ చేసి చెప్పమంటే 100 ఫైన్ వేసి వదిలేయడం కాదయ్యా. ఇలా పాయింట్ బ్లాంక్ పెట్టి షూట్ చేసి పడేయాలి. భయపడికయ్యా, రిలాక్స్. అమ్మా సరే కానీ వచ్చిపోయే వాళ్ళని చెక్ చేయి. సరే సార్. స్టాప్. లైసెన్స్ ఉందా? లైసెన్సా? నాది అడుగుతున్నా, నీకు లేదా? ఎమ్రో పోలీసు వాళ్ళతో మజాగా దిగుకేం దిగు. హలో, నా బ్యాగ్ తెలియక నువ్వు తీసుకున్నావు. నేను ఎవరో తెలుసా? ఎవరైతే నాకేం రా, బండి దిగు. క్రేజీ రంజిత్ కోరిక ఇక్కడ. సార్ వీడోడు మీ కొడుకంట రుబాబు చేస్తుండు. ఈడెవడు చేతిలో బొమ్మలతో పక్క పెట్టుకుని ఆడుతున్నాడు? ఆయన్నే క్రేజీ రంజిత్, మీ డాడీ.
సార్ సారీ సార్, మీరే క్రేజీ రంజిత్ అని తెలియక ఏదో మీ పేరు వాడుకున్నాను సార్. లే పైకిలే. పేరేంటి? గిరియాడు సార్. ఏంటి లోకలా? కాదు సార్, అసలే. అబ్బా, ఇక్కడ పెట్టి షూట్ చేస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది సార్? ఒక బుల్లెట్ వేస్ట్ అవుతుంది. విక్రమ్, వీడు నాకన్నా క్రేజీ ఉన్నాడయ్యా. ఏం చేద్దామంటావు? ఎన్కౌంటర్ చేసి పారాయండి సార్, ఆ దొంగ వీడియో ఉంటాడు. నువ్వు ఉండవయ్యా, నిజంగానే కాల్ చేసేలా ఉన్నాడు. సార్ సార్ సార్, నేను చూడడానికి కన్నాలేసే వాళ్ళ ఉన్నా, దొంగని కాదు సార్. కావాలంటే నా లైసెన్స్ చూడండి. అడిగినప్పుడు చూపించకుండా వేషాలు ఇస్తే ఇలాగే ఉంటుంది. సరే సరే వెళ్ళు. ఏయ్ ఆగో, ఇంకోసారి నా పేరు ఎక్కడ నా వాడినట్టు తెలియాలి. అదే మీకంత ఛాన్స్ ఇవ్వండి సార్. పప్పో. ఏమైంది మేఘనాకి? మెసేజెస్కి రిప్లై ఇవ్వట్లేదు, కాల్స్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. రే ఆకాష్, రే ఆకాష్, ఇక్కడేం చేస్తున్నావురా మామ? నీకోసం వెతకలేక చచ్చాను అనుకో. ఏమైందిరా మామ, నువ్వు ఇక మేఘనను మర్చిపోయేదే మంచిదిరా. ఏం మాట్లాడుతున్నావురా? అవునరా, మేఘన నేను ప్రేమించట్లేదు. ఆడెవడో కార్తిక్ అంట. సగం సగం చెప్పకరా, చెప్పేది ఏదో పూర్తిగా చెప్పు. హే మ్యాగీ. హలో కార్తీక్. ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? మన గురించి మీ ఇంట్లో చెప్పావా లేదా? నీ గురించా? నీ గురించి దేనికి? అదేంటి కార్తీక్, మనం ప్రేమించుకుంటున్నాం కదా. వాట్? ప్రేమించుకున్నావా అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? అంటే ఇన్ని రోజులు చాట్ చేసుకుంది, గంటలు గంటలు ఫోన్ మాట్లాడింది, కలిసి తిరిగింది, ఇదంతా ప్రేమ కాదంటావా? గ్రో అప్ మ్యాగీ. నువ్వు నేను కలిసి తిరిగాం, కలిసి ఎంజాయ్ చేసాం. దీన్ని ప్రేమ అనుకుంటే ఎలా? ప్లీజ్, ఇది జోక్ చేసే టైం కాదు కార్తీక్. ఇన్ని రోజులు నువ్వే నా ప్రపంచం అనుకున్నా. నువ్వు లేకుండా నేను ఉండలేను కార్తీక్. నీతో జోకులు షాకులు వేయడానికి ఇది రియల్ లైఫ్ కాదు మ్యాగీ, రియల్ లైఫ్. బెటర్ లైట్ తీసుకో. అది కాదు కార్తీక్, ఒక్కసారి ఆలోచించు. షడప్ మ్యాగీ. ఈ ప్రేమ పెళ్ళి అని కాల్ చేసి విసికించు. ఓకే బాయ్ మ్యాగీ. సారీ, గుడ్ బాయ్ మేఘనా. ఈ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది. ప్రజెంట్ మేఘన హౌస్ అరెస్ట్లో ఉంది. ఈ విషయం నీకెవరు చెప్పారు? ఇంకెవరు? మన ప్రవళికే. నువ్వు ఇష్టపడుతున్నావు అని తనకు తెలుసు కదా. సో డైరెక్ట్గా నీతోనే చెప్తే నువ్వు ఫీల్ అవుతావని నాతో చెప్పింది. ఒకసారి ప్రవళిక బాలాజీని కలవాలరా. చూడు ఆకాష్, నువ్వు చెప్పే చూస్తుంటే ఇది వన్ సైడ్ లెవెల్లో ఉంది, కానీ ఇప్పటికీ చాలా ఆలస్యం అయిపోయింది. తనని ఒక్కసారి కలవచ్చా? ఇది కరెక్ట్ టైం కాదు, కొన్ని రోజులు వెయిట్ చేయి. నమస్తే అంకుల్. ఏమో ఈ కొత్త పెళ్లి కొడక, బాగున్నారా? రండి కూర్చోండి. ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్? బాగుందండి. మీ అమ్మగారు నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నారు అంకుల్. అంకుల్, మీరు మా మ్యారేజ్కి మిస్ అయ్యారు. ఆ రోజు కాన్ఫరెన్స్ నుండి రాలేకపోయాను, అందుకే ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాం. ఏమోయ్, ఎవరొచ్చారో చూసావా? మన బాలాజీ సతీ సమేతంగా వచ్చాడు. నమస్తే అండి. నమస్తే అమ్మా. మహాలక్ష్మిలా ఉంది. మా మేఘన నీకు తెలుసట కదమ్మా? అవునండి, సేమ్ కాలేజ్, కాకపోతే వేరే బ్రాంచ్. అవునా? అందుకే ఒకసారి కలిసినట్టుగా ఉంటుంది కదా అని తనను కూడా తీసుకొచ్చానండి. చాలా సంతోషం. ఆంటీ మేఘన లేదా? తన రూమ్లో ఉంది, మీరు ఒకసారి కలుస్తానంటే కలవండి, తీసుకెళ్ళు. సరే. మేఘన, బాలాజీ వాళ్ళు వచ్చారు, రండి. హాయ్ మేఘన, ఎలా ఉన్నావు? అంకుల్, ఇంక మేము బయలుదేరుతాం. ఫ్రెండ్స్ అందరం కలుద్దాం అనుకుంటున్నాము. మీకు అభ్యంతరం లేకపోతే తనని మాతో తీసుకెళ్ళచ్చా? సరే, తీసుకెళ్ళండి. తను రానంటుంది అంకుల్, ఒకసారి మీరే చెప్పండి. కూర్చోమ్మా.
చూడు తల్లి, ఏ పేరెంట్స్కి వాళ్ళ పిల్లల మీద కోపం ఉండదురా. ఒక రకంగా చెప్పాలంటే మేం బతికేదే మీకోసం. ఈ పోటీ ప్రపంచంలో మా పిల్లలు అందరికంటే ఎంతో ఎత్తుకు ఎదగాలని, ఎంతో ఉన్నతంగా ఉండాలని కోరుకుంటాం. అందుకే మీకు స్వేచ్ఛనిస్తాం. ఆ స్వేచ్ఛనివ్వటం వల్ల ఒక్కోసారి ఎదురు దెబ్బలు తగులుతాయి. అవి మనకి గుణపాఠంగా మనం తీసుకోవాలి. మేం కోరుకునేది ఒకటేరా, మా పిల్లలు మాకన్నా ఎంతో ఎత్తుగా ఎదిగి గొప్పగా ఉండాలని, అందరూ మిమ్మల్ని గౌరవించాలని కోరుకుంటాం. అదేరా మా ఆశ. ఒకవేళ ఇప్పటికీ మీ నాన్న నీకు క్లాస్ బిగుతున్నాడు అనిపిస్తే ఎప్పట్లానే అన్నిటినీ తీసుకున్నట్టుగానే లైట్గానే తీసుకో. డాడీ సారీ, మీరిచ్చిన ఫ్రీడమ్ని అర్థం చేసుకోలేకపోయాను. నిజంగా సారీ. నాకు తెలుసురా, నువ్వు బంగారు తల్లివి. లేచి రెడీ అవ్వు, వాళ్ళు నీకోసం ఎదురు చూస్తున్నారు. చూడు తల్లి, టెక్నాలజీ అందరూ వాడాల్సిందే. అవసరానికి సరిపడా వాడి వాళ్ళెంత సంతోషంగా ఉన్నారో, అవసరానికి మించి వాడి నువ్వెంత బాధపడుతున్నావో నీకు ఈ పాటకు అర్థమయ్యే ఉంటుంది. ఇక నుంచి అన్న మేం గర్వపడే మేఘంలాగా ఉంటావనుకుంటున్నాము. ఆల్రెడీ నాన్నకు అదే చెప్పానమ్మా. ఇప్పటి నుండి మీరు ఒక కొత్త మేఘనాన్ని చూస్తారు. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళి తొందరగా వచ్చేయండి. నాన్న ఓకేనమ్మా, వెళ్ళొస్తాం. జాగ్రత్త. సరే బాలాజీ, ఒకసారి కారపు. ఏమైంది? కొంచెం సేపు నన్ను ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. ఏమైంది మేఘనా? ఇంటికి వచ్చి అడిగావు కదా అని తనని మేము తీసుకొచ్చాం. నీ లవ్ సక్సెస్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ తను ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకుని ప్రస్తుతం దాన్ని డిస్టర్బ్ చేయకుండా నువ్వు కొంతకాలం వెయిట్ చేయడం బెటర్ అనిపిస్తుంది. తను అక్కడ ఉంది. మేఘనా, నువ్వు ఆకాష్, అదే 984999. ఓ ఆకాష్, నువ్వా? వాట్సాప్లో నీ ప్రొఫైల్ పిక్ పెట్టలేదు కదా, సో గుర్తుపట్టలేకపోయాను. అయినా నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఆగు, అయినా నేను ఇక్కడున్నా నీకెలా తెలుసు? యాక్చువల్లీ ప్రవళిక నాకు ఫ్రెండే. నిన్ను కలవాలని నేనే వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. దేనికి కలవాలనుకున్నావు? ఇప్పుడు వినే స్టేజ్లో నువ్వు లేకపోయినా చెప్పుకోవాల్సిన స్థితిలో నేను ఉన్నాను. అంటే ఐ లవ్ యూ మేఘనా, 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 ఐ లవ్ యూ మేఘనా. నువ్వు నన్ను చూడడం ఇదే మొదటిసారి కావచ్చు, కానీ నేను తొలిసారి గుడిలోనే చూశాను. అప్పుడే డిసైడ్ అయ్యాను నీతోనే నా జీవితం అని. కానీ కాలం నన్ను అందరంత దూరానికి నెట్టేసింది. నీ ముందు మనిషినైతే ఉన్నాను, కానీ నా ప్రయాణం ఎప్పటికీ నీ చుట్టే తిరుగుతుంది. ఇదంతా నిన్ను కన్విన్స్ చేయడానికి చెప్పట్లేదు. నీ ప్రేమ పొందే ఒక్క అవకాశం కోసం నా జీవితకాలం వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆకాష్, గంటల తరబడి కాల్స్ మాట్లాడడం, చాటింగ్ చేయడం ఇవన్నీ ప్రేమ కాదని నాకు ఈ మధ్య తెలిసింది. అయినా ఒకరిని అభిమానించడం, ఒకరితో ఫ్రెండ్షిప్ చేయడం, వెంటపడడం ఇవన్నీ అట్రాక్షనే, ఇవన్నీ ప్రేమ కాదు. అందుకే వీటన్నిటికీ దూరంగా యూఎస్ వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాను. నువ్వు అనవసరంగా నా గురించి వెయిట్ చేసి నీ టైం వేస్ట్ చేసుకోకు. ఉంటాను, బాయ్. ఎంతకాలం తన గురించి పిచ్చాట్లా వెయిట్ చేస్తావు చెప్పు? చెప్పాను కదరా, జీవితకాలం అని. టెక్నాలజీ యొక్క ప్రమేయం వల్ల మనుషులకి దగ్గరగా, మానవ సంబంధాలకు దూరంగా, విలువైన కాలాన్ని మరియు ఆశాజనకమైన భవిష్యత్తును ఎండమావులుగా మార్చుకుంటున్న నేటి సమాజానికి సందేశాత్మకంగా తెలియజేయాలనే తపందొచ్చిన చిన్న ప్రయత్నమే ఈ ప్రమేయం. మా తొలి ప్రయత్నాన్ని ఆశీర్వదించి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ మీ సతీష్.